కృష్ణాపురం అనే గ్రామం పక్కన ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో ఒక దెయ్యం తిరుగుతూ ఉంటుంది. దానికి రోజు తినడం అంటే భలే ఇష్టం. రాత్రి అయితే చాలు జంతువుల రక్తం తాగుతూ దాని మాంసం తింటూ ఉంటుంది. ఒక 1 రోజుల పాటు తిని 6 నెలలు నిద్రపోతుంది. ఆ దెయ్యం చాలా రోజులు నిద్రపోతుంది. దాని గురక పక్క గ్రామంలో ఉన్న ప్రజలకు వినిపిస్తుంది. 6 నెలల తర్వాత మళ్ళీ లేస్తుంది. లేచిన వెంటనే ఆకలి ఆకలి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులకి జంతువులన్నీ పారిపోతాయి. కానీ ఏదో ఒక జంతువుని పట్టుకొని తింటుంది. ఒకరోజు రాత్రి దానికి మనిషి మాంసం ఇంకా రక్తం తాగాలని కోరిక పుడుతుంది. పక్కనే ఉన్న గ్రామంలో గోపి, రాధ 2 దంపతులు ఉన్నారు. రాధ రోజు భర్త కాళ్ళకు నమస్కరించి తనకి ఏం కావాలన్నా కూడా వెంటనే రెడీ చేస్తుంది. భర్త అంటే తనకు చాలా ప్రేమ. వెంటనే టీ తెస్తుంది. గోపి టీ తీసుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతారు. రాధ కూడా టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు పని మీద బయటికి వెళ్ళాల్సి ఉంది గోపి. అయితే తన పనులన్నీ పూర్తి చేసుకొని రాధ రోజు గుడికి వెళ్తుంది. దుర్గామాత గుడికి వెళ్తుంది. రాధ పూలు, పండ్లు, ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ చేసుకుని ఆ దుర్గామాతను పూజిస్తుంది. రాధకి దుర్గామాత అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు కూడా తనకి రకరకాల నైవేద్యాలు పెడుతుంది. ఒకరోజు గోపి ఊరికి వెళ్ళాల్సి ఉంది. రాధతో, రాధ నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ఊరికి వెళ్ళి తిరిగి వస్తాను అని చెప్తాడు. అప్పుడు రాధ సరేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్తుంది. వెంటనే గోపి నడుచుకుంటూ పట్టణానికి బయలుదేరుతాడు. అడవి మార్గం గుండా వెళ్ళి అక్కడ పనులన్నీ పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు గోపి. అప్పుడు రాత్రి అవుతుంది. చాలా చీకటి పడుతుంది. చుట్టూ ఎవరు కూడా ఉండరు. అక్కడ దెయ్యం ఆకలి మీద ఉంది. గోపిని చూసి ఎలాగైనా తినాలని కోరిక పుడుతుంది. వెంటనే ఆ గోపిని కత్తి తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి తన కోరిక తీర్చుకుంటుంది. అసలే ఆకలి మీదున్న దెయ్యం మాంసాన్ని వెంటనే భుజిస్తుంది. మనిషి రక్తం తినాలి, మాంసం తినాలనే కోరిక బలంగా ఉంది దానికి. తర్వాత ఇంటి దగ్గర ఉన్న రాధ, అరే గోపి అటే వెళ్ళాడు, ఇంకా రావడం లేదు అని అనుకుంటుంది రాధ. నడుచుకుంటూ అడవి మార్గం గుండా తన భర్త కోసం వెళ్తుంది. ఎక్కడ వెతికినా కూడా తన భర్త కనిపించడు. చీకటవుతుంది. అక్కడ తన భర్త బట్టలు కనిపిస్తాయి. అప్పుడు రాధ బోరు బోరున ఏడ్చుకుంటూ తన భర్తని దెయ్యం తిన్నది అని అనుకుంటుంది. వెంటనే దుర్గామాత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా, నేను నీకేం అన్యాయం చేశాను? నా భర్తని ఆ దెయ్యం తిన్నది, ఇదేమైనా బాగుందా అని దుర్గామాతను ప్రశ్నిస్తుంది. నేను నీళ్ళు, ఆహారం ఏది ముట్టను, నువ్వు ఆ దెయ్యం అంతు చూసే వరకు అని అలాగే నిరాహార దీక్ష చేస్తుంది. వెంటనే అమ్మవారు అనుగ్రహించి అడవిలో ఉన్న దెయ్యాన్ని తన త్రిశూలంతో ముక్కలు చేస్తుంది. ఇక తన భర్తని రాధ వద్దకైతే పంపిస్తుంది దేవత. రాధ చాలా సంతోషిస్తుంది. దుర్గామాత వల్లే మీరు బ్రతికారు అని చెప్పి 2 కూడా నమస్కారం